ఏమండి, మీతో పాటు టెక్స్టైల్స్కి వచ్చింది కదా ఒక అమ్మాయి, ఆవిడెక్కడండి? తన గురించి నువ్వెందుకు అడుగుతున్నావు? ఆవిడంటే నాకు చాలా ఇష్టం అండి. ఇష్టమా? నిన్న ఆవిడ హోటల్ నుంచి ఏడుస్తూ బయటికి రావడం చూశాను. ఏదైనా ప్రాబ్లమా అండి? ఏమండి, ఆవిడెక్కడున్నారు? ఏమండి, ఏమండి చెప్పి వెళ్ళండి. ఏమండి, అరే త్వరగా వెళ్ళాలి. ఏమండి, ఏమండి? చెప్పమ్మా. మగా, నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఆ స్వామి మళ్ళీ వచ్చి డబ్బులు ఇవ్వమని గొడవ చేస్తున్నాడు. నేను ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎలాగైనా డబ్బుకి ఏర్పాటు చేయమ్మా. త్వరలో నేను రెడీ చేసి పంపిస్తానమ్మా. నువ్వు ఫోన్ పెట్టి, నేను పనిలో ఉన్నాను. ఎందుకు నా వెనకాల తిరుగుతున్నావు? నీతో మాట్లాడడానికే. ఏం మాట్లాడాలి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. అంతేనా? అంతేకాదండి, ఇంకా చాలా ఉన్నాయి. వీడొక్కడు ఈ లవ్ చేసే వాళ్ళ పక్కన పడుకోకూడదు. ఈ డీల్ మీరందరూ ఉండడం వల్ల సూపర్గా అయిందిరా. కానీ ఈ పాత సమస్యే. దానివల్ల సార్ ఇప్పుడు ఫోన్ కూడా చేయట్లేదురా. ఒక మిల్క్ షేక్, అలాగే ఒక శాండ్విచ్. వీళ్ళేరా మన డబ్బు కొట్టిస్తుంది. సార్, మన డబ్బుని కొట్టిస్తున్న వాళ్ళు ఈ ఏరియాలోనే సార్ ఉన్నారు. మామా ఎస్కేప్. హాయ్, ఏమంటే వందేలేంటి మీకు? మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. మేడం, సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. మీరు ఇంతకు ముందు కృష్ణ ఎక్స్పోర్ట్లో పనిచేశారా? అవును సార్. ఓకే ఓకే, మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా? సార్, చెట్టినాటి గార్మెంట్స్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నాను. చెప్పవయ్యా. మీ కంపెనీలో పనిచేసిన మహాలక్ష్మి అనే అమ్మాయి ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చున్నారు. ఇప్పుడు అది ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడ వెయిటింగ్ రూమ్లో ఉన్నారు. నేనే ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాను. అది ఎక్కడికి వెళ్లకుండా చూసుకో. సార్, ఏమైనా ప్రాబ్లమా సార్? అదంతా ఏమీ లేదయ్యా, నేను అక్కడికి వచ్చి చెప్తాను. అలాగే సార్.
అమ్మ తల్లి, ఎక్కడ వెతికినా నాకు పని దొరకట్లేదు. ఇక దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు. ఇక నేను ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వే నాకు దారి చూపించాలమ్మా. ఊర్లో అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారక్క? బాగున్నారమ్మా. ఏ రావే, ఈవిడే మీరు చెప్పిన మహానా? జాబ్ విషయం ఏమైంది? దొరికింది. కంపెనీ వాళ్ళే రూమ్ ఇచ్చారు. అలాగా? ఏంటి ఇప్పుడే బయలుదేరిపోతావా? ఈరోజే జాయిన్ అవ్వమని చెప్పారు. ఈ రోజునా? అవును, కంపెనీ పేరేంటి? రాణా గ్రూప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. రానా గ్రూప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ నాకు ఆశ్రయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను వస్తాను. దీనికెందుకే థ్యాంక్స్? నీకేం కావాలన్నా నాకు వెంటనే ఫోన్ చేయి. బాయ్. టేక్ కేర్ మహా. మీ కంపెనీలో పనిచేసిన మహాలక్ష్మి అనే అమ్మాయి ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చున్నారు. నేనే ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాను. కృష్ణస్వామి ఒక అమ్మాయి మీద కన్ను వేశాడంటే వదిలిపెట్టకుండా ఉండడు. అతను పెద్ద విఐపి. అతను ఎందుకు మనం ఏమీ చేయలేకపోతున్నావు?